మోడీ ఈ దఫా గెలిస్తే ఒక సరికొత్త రికార్డు చరిత్రలో నమోదవుతుంది. అదేంటి అంటే భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఒక్కరే 3 సార్లు ఎన్నికయ్యారు. సింగిల్ మెజార్టీతోనే అధికారంలోకి వచ్చారు. అప్పుడు ఇప్పటికి మళ్ళీ కూటముల కదలేదు, సింగిల్ మెజార్టీతోనే అధికారంలోకి వచ్చారు. అలాగే ఇప్పుడు నరేంద్ర మోడీ కూటమిగా ఉన్న సింగిల్ మెజార్టీతోనే అధికారంలోకి, ఎందుకంటే లాస్ట్ ట్రిప్పు సంపూర్ణ మెజార్టీ వచ్చింది, 275కి పైనే వచ్చినాయి. అలాగే ఈ ట్రిప్ కూడా 283 లాస్ట్ ట్రిప్ 2014, ఈ దఫా 303 వచ్చింది. ఈ దఫా కనుక మళ్ళీ గెలిస్తే నెహ్రూ రికార్డు బద్దలవుతుంది. రెండవది వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ అంటే కాంగ్రెసేతర ప్రభుత్వం వరుసగా 3 సార్లు ఎన్నికైనటువంటి రికార్డు అవుతుంది. అదే సందర్భంలో ఇక నరేంద్ర మోడీ రికార్డుని అందుకోవడం అన్నటువంటిది ఏది వ్యక్తిగా స్వతంత్ర సమరం అప్పటి జవహర్లాల్ నెహ్రూ వేరు, ఇప్పుడు ఈనాటి సమరంలో ఎన్నికవ్వడం అన్నటువంటిది అసాధ్యం ఇప్పట్లో అన్నటువంటి పాయింట్. ఎందుకంటే అలాంటి లీడర్, చరిష్మాటిక్ లీడర్ మరొకళ్ళు కనిపించట్లేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. మరొక వైపున అంతర్జాతీయ పరిణామాల రీత్యా చూస్తే ఒక పక్కన 3వ ప్రపంచ యుద్ధ వాతావరణం కనబడుతోంది. రష్యా, చైనా కలుస్తున్నాయి. నాటో దేశాలేమో రష్యా మీద యుద్ధానికి సిద్ధపడుతున్నటువంటి నేపథ్యంలో మోడీ గెలుపు అయితే చాలా అవసరం. అవుతుందా లేదా, ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో చూడాల్సి ఉంది.